హలో ఫ్రెండ్స్, మీకు దోసల్లోకి చట్నీ అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ చేసేయండి. అందులోనూ పల్లి చట్నీ అంటే అది మా హస్బెండ్ చేసిందంటే చాలా మందికి ఇష్టం. ఇది మాత్రం నిజం, జోక్ అనుకోకండి. నేనైతే చట్నీ కోసమే ఇడ్లీ దోశలు తింటాను. ఇది చేయడం కూడా చాలా సింపులే. ఫస్ట్ బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి వేసుకోండి మీ స్పైస్‌కి తగ్గట్టు. కావాలనుకుంటే కొంచెం వెల్లుల్లి వేసుకోండి. మీ దగ్గర గనుక పచ్చి కొబ్బరి ఉంటే ఏసుకోండి. పచ్చి కొబ్బరితో చాలా బావుంటది టేస్ట్ చట్నీ. అలా కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండుని వేసుకొని లాస్ట్‌లో కట్టేయండి. ఏంటిది రాయి పెట్టారనుకుంటున్నారా? ఏం లేదండి. మనకి దోసపిండి పొంగాలంటే ఓవెన్ లైట్ ఆన్ చేసుకొని దోసపిండి అక్కడ పెట్టేసుకొని పైన వెయిట్ పెట్టుకుంటే పిండి బాగా పొంగిద్దన్నట్టు. తర్వాత పల్లీలు అన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవడమే. ఈ చట్నీ కొంచెం గట్టిగా తింటేనే చాలా బావుంటది. అంతే, మన యమ్మీ యమ్మీ పల్లి చట్నీ రెడీ. తాలింపు కూడా ఉండాలి కదా చట్నీలోకి. దీని ఫుల్ వీడియో గనుక మీకు కావాలనుకుంటే కింద లింక్ పెడతాను చూసేయండి. If you like this video, please like, share and subscribe to Priya Dosarada YouTube channel. Thank you. Hello friends.